శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 1 మార్చ్ నుంచి 7 మార్చ్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వక్రించిన గురువు గారు మిథున రాశిలో, అలాగే చంద్రుడు కర్కాటక రాశిలో, కేతువు గారు సింహ రాశిలో, రవి శుక్ర కుజ రాహు బుధ 5 గ్రహాల యొక్క కలయిక కుంభరాశిలో, శని గారి యొక్క స్థితి సంచారము మీనరాశిలో జరుగుతూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారు మీనరాశిలోకి వెళ్ళిపోయి ఉచ్చ పొందారు. ఇక కుజ రాహు రవి బుధ ఈ 4 గ్రహాలు కుంభరాశిలోనే సంచరిస్తూ ఉన్నాయి. చంద్రుని యొక్క స్థితి సంచారము తులారాశిలో సంచరిస్తూ ఉంది. గ్రహ సమ్మేళనాల విషయానికి వస్తే మనకి వారాంతంలో శుక్రాచార్యుల వారు శనితో కలిసి ఉన్నారు. కానీ వారం ప్రారంభంలో 5 గ్రహాల కలయిక అంటే పంచగ్రహ కూటమి ఏర్పడి ఉంది. ఈ పంచగ్రహ కూటమి వల్ల కొన్ని రాసుల వాళ్ళకి కొంచెం బాగుంటుంది, అన్ని రాసుల వాళ్ళకి బాగుంటుంది అని చెప్పడానికి అయితే లేదు. ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితే ఈసారి. ఎందువల్ల శుక్రాచార్యుల వారు రాహుతో ఉన్నారు, కుజుడు రాహుతో ఉన్నారు, రవి రాహుతో ఉన్నారు, బుధుడు కూడా రాహుతో ఉన్నారు. అంటే ఈ రాహుతో ఇన్ని గ్రహాలు కలవడం అనేది అవడానికి అది పంచగ్రహ కూటమి అయినప్పటికీ కూడా చర్మానికి సంబంధించిన ఇబ్బందులు, రక్తానికి సంబంధించిన ఇబ్బందులు, అలాగే వైవాహిక జీవితంలో ఇబ్బందులు, వివాహేతర సంబంధాలలో ఇబ్బందులు, సర్పదోషానికి సంబంధించిన ఇబ్బందులు, పితృవంశ దోషానికి సంబంధించిన ఇబ్బందులు, ఇన్ని రకాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇన్ని రకాలు ఉన్నాయి కదండి, మరి అన్ని పనిచేస్తాయా మనిషి మీద అంటే, ఎవరి జన్మ జాతకంలో అయితే శుక్ర రాహువుల కలయిక లేదా దృష్టి, రవి రాహువుల యొక్క కలయిక లేదా దృష్టి, కుజరాహుల యొక్క కలయిక లేదా దృష్టి, బుధ రాహువుల యొక్క కలయిక లేదా దృష్టి జరుగుతూ ఉన్నదో వాళ్ళు పరిహారాలు చేసుకుని ఉంటారు. ఈసరికే చేసుకుని ఉంటారు చాలా మంది. అలా చేసుకుని ఉన్న వాళ్ళు స్తోత్రపారాయణాలు చదవాలి. ఇప్పటి వరకు ఏ పరిహారాలు చేసుకోని వాళ్ళు ఇప్పుడు పరిహారాలు చేసుకుంటూ ఈ పరిహారాలు చదవండి, పఠించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. పితృవంశ దోషాలు కానీ, సర్పదోషం కానీ, ఈ శుక్రరాహువుల కలయికకి సంబంధించిన దోషం కానీ, ఈ బుధరాహువులు కానీ, ఇక బుధరాహువులు అయితే చెప్పనే అక్కర్లేదు. నపుంసకత్వం అని చెప్పి ఒక పదాన్ని మనం చెప్తూ ఉంటాం. శరీరానికి సామర్థ్యం లేకపోయినట్లయితే, బలం లేకపోయినట్టయితే దాన్ని మనము ఆ పదంతో వాడుతూ ఉంటాము. ఈ బుధరాహుల కలయిక అలాంటి స్థితిని చూపిస్తూ ఉంటుంది. అలాగే శుక్రరాహుల కలయిక కూడా అంతే. వైవాహిక జీవితంలో ఏమాత్రం భార్యాభర్తల మధ్య సంతృప్తి ఉండదు, అన్యోన్యత కూడా ఉండకుండా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఈ కుజ శుక్ర కలయిక కూడా వివాహేతర సంబంధాలని సూచిస్తూ ఉంటుంది. ఇది కూడా మనిషి మీద ఒక విధమైనటువంటి ఏవగింపు కలిగేటట్టుగా, అంటే అన్యోన్యంగా ఉన్నవాళ్ళు ఆ అన్యోన్యతని వదిలేసి ఇలాంటి వాళ్ళతోనా మనం అన్యోన్యంగా ఉండేది అనిపించే విధంగా, అట్లాంటి ఏవగింపు కలిగే విధంగా కొన్ని సంఘటనలు వీళ్ళ కళ్ళకు కనిపిస్తాయి. అవి నిజమా, తాత్కాలికంగా అలా సృష్టించబడ్డాయా, లేకపోతే ఎవరన్నా నాటకీయంగా అలా మన ముందర నటన చేస్తున్నారా అనేది గ్రహింపు ఉండదు. అలాంటి పరిస్థితి ఎన్నైనా కనిపిస్తాయి, ఒకటి కాదు, అన్ని రకాలుగాను. తప్పనిసరిగా పరిహారాలు చేసుకోండి. పరిహారాలు జన్మజాతకాన్ని బట్టి కూడా చూసుకుని ఆ గాఢత ఎంత ఉంది అనేది చేసుకోవాలి. మనము గోచారం ప్రకారం అయితే తప్పనిసరిగా ఈ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. నవగ్రహాలకి సంబంధించి హోమం చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే వారాంతంలో శుక్ర శని గారులు కలుస్తున్నారు. ఇది కూడా అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి కాదు. అపోహలు పెరగడానికి, అన్యోన్యత తగ్గడానికి చాలా వరకు దోహదపడుతుంది. ఇది కూడా ఇలాంటిదే, శుక్ర రాహువుల లేదా శుక్ర కుజుల కలయిక లాంటిదే. కాబట్టి ఈ శుక్ర శని సంచార దోషం కూడా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి. ఇక దృష్టి విషయాలకు వస్తే, గురువు గారి నవమ దృష్టి మాత్రమే కుంభరాశి మీద పడుతోంది తప్ప మిగతా శని గారి దృష్టి రాసుల మీదే తప్ప రాసుల్లో గ్రహాలు లేవు కాబట్టి లేదు. గురువు గారి యొక్క దృష్టి కూడా అంతే. 5వ దృష్టి రాసులు లేవు, 7వ దృష్టి రాసులు లేవు. ఒక 9వ దృష్టి మాత్రమే రాసుల మీద ఉంది, కుంభరాశి మీద.
అంటే మీరు ఇప్పుడు చెప్పుకున్నటువంటి పరిహారాలన్నీ చేసుకుంటే చాలా వరకు మీరు ఉపశమనం పొందుతారు అనేది ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఏ ఉపశమనం జరగకపోతే కొంచెం ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ మనం గ్రహించుకోవాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే కుజుని యొక్క దృష్టి, 4వ దృష్టి ఏ గ్రహాలు లేవు, 7వ దృష్టి కేతువు మీద ఉంది, మళ్ళీ 8వ దృష్టి ఏమి లేదు. ఈ కేతువు మీద ఉండడం ఆధ్యాత్మిక చింతనని బాగా పెంచుతుంది. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి కూడా ఈ గ్రహాల మీద ఉంటున్న కారణం చేత దైవభక్తి బాగా పెరుగుతుంది. అందుకనే మీరు ఏ పరిహారం చేసుకున్నా కూడా చక్కగా ఆ పరిహారము ఆ దోషానికి పరిహరింపబడి మీకు అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అందుకు ఈ గురువు దృష్టి ఎలా తోడ్పడుతుందో కుజుని యొక్క దృష్టి కేతువు మీద పడుతూ కూడా అలాగే తోడ్పడుతోంది అని చెప్పి తెలియజేస్తున్నాను. సర్వస్య శరణాగతి పొందండి, ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. దైవభక్తి మిమ్మల్ని చాలా బాగా కాపాడుతుంది అని తెలియచేయడానికి ఈ వారం గ్రహస్థితులు చాలా ఉన్నాయి. ఎటువంటి సమస్యలకైనా చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. ఆ పరిష్కారాలు పాటించండి, పరిహారాలు చేసుకోండి. ఇక సంతోష జీవనాన్ని ప్రారంభిస్తూ ముందరికి తీసుకుని వెళ్ళండి. ఇప్పుడు రాసుల్లోకి వెళ్దాము. మిథున రాశి వారికి 3 గ్రహాల యొక్క అనుకూల సంచారం చాలా బాగుంది అని చెప్పొచ్చు. రాశిలో గురువు గారు ఉన్నారండి, ఇంకేం కావాలండి వీళ్ళకి. రాశిలో గురువు గారు ఉన్నప్పుడు అది మిత్రక్షేత్రమైన శత్రుక్షేత్రమైన చెడు చెయ్యరు, తప్పనిసరిగా మంచి ఫలితాలను ఇస్తారు. అదే మిత్రక్షేత్రమో స్వక్షేత్రమో ఉచ్చక్షేత్రమో అయితే చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తారు. అద్భుతమైన ఫలితాలు ఉంటున్నాయి రాశిలో ఉన్నటువంటి గురువు గారి వల్ల, తృతీయంలో ఉన్నటువంటి కేతువు గారి వల్ల, అలాగే నవమంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు, వారాంతంలో దశమంలోకి వెళ్ళి శుక్రాచార్యుల వారు. వెరసి 3 గ్రహాలు వార ప్రారంభంలో అయినా 3, వారాంతంలో అయినా 3. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలండి. దైవభక్తిని విడనాడకండి, దైవాన్ని స్మరిస్తూ ఉండండి. మీ విల్ పవర్ పెరుగుతోంది, అన్నదమ్ముల సహాయ సహకారం పెరుగుతోంది, ఆత్మస్థైర్యం పెరుగుతోంది, అన్ని పనులు చేయగలను అనేటటువంటి ఒక మంచి ధైర్యము వచ్చేసింది మీకు. అలాగే అనుకూలమైనటువంటి ఉన్నతి, ఏ రకంగా ఉన్నతి ఉంటుంది, ఉద్యోగ జీవితంలో చాలా చక్కగా ఉన్నతి ఉంది, ఉన్నతి కనిపిస్తోంది, ప్రమోషన్స్ ఉంటాయి, చక్కటి సంతృప్తి లభిస్తుంది, మీ మాట తీరు బాగుంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుబంధం కూడా బాగుండడానికి అవకాశం ఉంది. సంతానం బాగున్నారు, మాతృవర్గ రీత్యా కూడా కొంచెం బాగుండేటటువంటి కాలమే. అయితే ఇక్కడ చెప్పదగినటువంటి సూచన నేను మొట్టమొదటి చెప్పి ఉన్నాను. శుక్ర రాహుల కలయిక, కుజ రాహుల కలయిక, రవి రాహు బుధ రాహు, ఎటు పక్క నుంచి చూసినా ఈ రాహు గారితో కలిసిన ఈ గ్రహాలన్నీ చాలా ఇబ్బందుల పాలు చేసేటట్టుగా ఉన్నాయి. అయితే ఈ 9వ స్థానంలో ఉంటూ గురువుగారి యొక్క దృష్టి పడుతోంది కాబట్టి ఇక్కడ మీరు గురుగ్రహ స్తోత్రాలు పఠించుతూ నవగ్రహ స్తోత్రాలు కూడా పఠించండి, యోగా చెయ్యండి. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు, ఇచ్చది వారందరికీ కూడా కాస్త ఆ కాయ కష్టం ఎంత చేస్తున్నారో వాటికి సంబంధించి విలువలు వచ్చేస్తాయి. అలాగే ఆత్మస్థైర్యం పెరుగుతోంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి, ఒక గొప్ప పని చేయడానికి శ్రీకారం చుడతారు, అందరి యొక్క సహాయ సహకారాలు తీసుకుంటారు. అలాగే ఉద్యోగ జీవితంలో చక్కటి ఉన్నతితో పాటు సంతృప్తి కూడా ఉంది, ఆదాయం బాగుంది, కుటుంబ జీవితం బాగుంది, రుణ భారాలు తగ్గేటటువంటి పరిస్థితి, ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తూ వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఉద్యోగ జీవితంలో చాలా చక్కగా తృప్తి కనిపిస్తోంది. అలాగే గురువు గారి యొక్క దృష్టి చంద్రుడి మీద పడుతూ కుటుంబ జీవనంలో చాలా చక్కటి ఐకమత్యము, అభివృద్ధి, సంతృప్తి ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా చేసుకొని భగవంతుణ్ణి సర్వ విధాలుగా ప్రార్థించడము, కీర్తించడము తప్పనిసరిగా చేయండి. మీకు అనుకూల ఫలితాలు మీ సొంతం. శుభం.